వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యామిలీ సినిమా అంటాను. నేనైతే థియేటర్‌లో పిచ్చగా అయితే ఎంజాయ్ చేశాను. మూవీ వచ్చేసి చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా మీ పిల్లలతో ఈ మూవీ అయితే చూడండి. మీకు నచ్చకపోతే అప్పుడొచ్చి నన్ను అడగండి. హాయ్ వ్యూవర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చేసి 35 చిన్న కథ కాదు మూవీ అయితే చూశాను. సో మూవీ ఎలా ఉంది, నా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది అండ్ మనం అయితే ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ కూడా చేస్తున్నారు, కొంతమంది కామెంట్ కూడా చేస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. కొంచెం ఒక్క నిమిషం ఆగి మనకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ మూవీ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, విశ్వదేవ్ అండ్ నివితా థామస్ వచ్చేసి హస్బెండ్ అండ్ వైఫ్ అనమాట. సో వాళ్ళకి 2 పిల్లలు అయితే ఉంటారు. పెద్దోడి పేరు వచ్చేసి అరుణ్ అనమాట. తను వచ్చేసి మ్యాథ్స్లో చాలా వీక్ అయితే ఉంటాడు. సో ఆ ప్లాట్ మీద అయితే మూవీ స్టోరీ అనేది ఉంటుంది. నేను వచ్చేసి బేసిక్ స్టోరీ లైన్ గురించి చెప్పాను, బట్ మూవీ వచ్చేసి మన చిన్నతనంలో మనం అడిగే ప్రశ్నల్ని మనకు మళ్ళీ అయితే రిపీట్ చేస్తుంది. చిన్నప్పుడు మనం తెలియకుండానే చాలా అడుగుతూ ఉంటాం, అమ్మ అదేంటి, నాన్న అదేంటి, ఇలా ఎందుకు జరుగుతుంది, అలా ఎందుకు జరుగుతుంది. మనం ప్రశ్నిస్తూనే ఉంటాం. ఆ ప్రశ్నిస్తూనే మనం చాలా నేర్చుకుంటాం. మనకంటూ మనం ఒక థియరీ అనేది అడాప్ట్ చేసుకుంటాం. ఆ థియరీలో బతుకుతూ ఉంటాం. ఇదంతా చైల్డ్హుడ్ అనమాట. అలానే అరుణ్ కూడా తనకు మనసుకు అనిపించిన ప్రశ్నలు వచ్చేసి టీచర్ని అడిగేవాడు. సో టీచర్లకి అంతుపట్టని ఆ ప్రశ్నలు ఏంటి అండ్ నాకు చాలా బాగా నచ్చిన ప్రశ్న ఏంటి అంటే, విలువేలిని 0 పక్కన 1 చేరిస్తే 9 కంటే ఆ సంఖ్య ఎలా పెద్దదవుతుందని ఒక ప్రశ్న అయితే అడుగుతాడు. మనకు స్టోరీ అనేది ఆ ప్రోగ్రెసింగ్కి ఆన్సర్ అనేది మనకు లాస్ట్ ఎండింగ్లో అనేది దొరికేస్తుంది. ఆటోమేటిక్గా మనకి విలువ ఆ 0కి ఎలా వచ్చింది అనేది మనకైతే క్లారిటీగా అయితే అర్థమైపోద్ది. అండ్ మెయిన్గా చెప్పాలంటే ప్రియదర్శిని క్యారెక్టర్ మ్యాథ్స్ టీచర్గా కుమ్మి అవతలేసారు అనుకోండి. ఆయన నిజంగా అంటే మ్యాథ్స్ టీచర్ ఎప్పుడు స్ట్రిక్ట్గానే ఉంటారు. అండ్ మనకు ఎవరైనా సబ్జెక్ట్లో అండ్ మనకు స్కూల్లో ఎవరైనా విలన్ ఉన్నారా అంటే మ్యాథ్స్ టీచరే అంటాము. కుమ్మి అవతలేస్తారు. బట్ నా విషయంలో అలా కాదు. నేను 9th 10thలో ఉన్నప్పుడు ఈ విషయం జరిగింది. నేను గవర్నమెంట్ స్కూల్ అనమాట, వేద సంస్కృత పాఠశాల. సో అక్కడ మహేష్ సార్ అని ఒక సార్ అయితే ఉన్నారు. సో ఆయన నాకు అన్నీ నేర్పించారు. నిజం చెప్తున్నాను కదా, 10thలో ఉన్నప్పుడు ఇంటికి పిలిపించి మరీ మ్యాథ్స్ చెప్పేవారు. ఆయన వల్లే నాకు హైయెస్ట్ స్కోర్ వచ్చింది. నేను చాలా హ్యాపీ. నేనే వచ్చేసి స్కూల్ ఫస్ట్ వచ్చాను. అది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే నేను ఎప్పుడు స్కూల్కి పోయినా కానీ నా పేరు అనేది స్కూల్ ఫస్ట్ 2017 బ్యాచ్ అని అక్కడ ఉంటుంది. సో పేరైతే చెప్పను, ఇంకా ఉంటుంది అన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నావు అన్న అంటే, ఈరోజు టీచర్స్ డే. సో సార్కి అనేది నేనైతే విష్ చేశాను. అండ్ నేను ఎవరికైనా రుణపడి ఉన్నాను అంటే ఆ సార్కే రుణపడి ఉంటాను. ఎందుకంటే 10thలో ఆయన నాకు లైఫ్ అనేది సెట్ చేశారు. నాకు ప్రతి దాంట్లో గైడెన్స్ అనేది ఇచ్చారు. మనకు లైఫ్లో ఎవరు అంటే గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఒక అమ్మా నాన్న, దాని తర్వాత గురువు. సో మనకు గురువు అమ్మా నాన్న వీళ్ళిద్దరే మెయిన్. సో నాకు గురువు అనేది చాలా బాగా అయితే పాఠం అయితే చెప్పారు. నా లైఫ్ని చక్కదిద్దారు. అండ్ నేను బాగా చదువుకున్నాను అంటే ఆ సార్ దయ వల్లే. రియల్లీ సారీ గైస్, నేను ఏదేదో చెప్తున్నాను, నా లైఫ్ స్టోరీ చెప్తున్నాను, నాకైనా ఇన్సిడెంట్ చెప్తున్నాను. బట్ మూవీ చూసిన తర్వాత నేను ఆపుకోలేకపోయాను. చాలా అంటే చాలా రిలేటెడ్ అయ్యాను. నాకు మా సార్ గుర్తొచ్చాను. అందుకోసం నేను మీతో అయితే ఈ స్టోరీ అయితే షేర్ చేసుకుంటున్నాను, ఏమనుకోకండి. ఇంకా మ్యాథ్స్ టీచర్ క్యారెక్టర్లో ప్రియదర్శిని గారు అయితే చాలా అంటే చాలా బాగా అయితే నటించారు. ఆయన క్రూయల్ క్యారెక్టర్ కాదు, ఎందుకంటే మనకు స్టూడెంట్ లైఫ్ బాగుపడాలని తనైతే అలా చేస్తూ ఉంటాడు. అది డైలాగ్ కూడా ఒకటి ఉంటుంది మనకు. అలానే నివితా థామస్ కూడా మనకు మదర్ క్యారెక్టర్లో సూపర్గా అయితే చేశారు. తను చెప్పే టీచింగ్ కానీ, మనకు ఆ లెక్కలు నేర్పించడం కానీ అంటే చాలా ఇంటెన్స్గా అనిపించింది. నిజం చెప్తున్నాను కదా, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ మూవీకి ఢోకా లేకుండా పోండి. అరే మంచి మూవీ చూసాంరా, అరే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ చూసాం అంటే చాలా రిలేటెడ్గా అయితే మీకైతే అనిపిస్తుంది. సో ఖచ్చితంగా మీ పిల్లలతో ఈ మూవీకి అయితే పోండి, మీకు చాలా బాగా నచ్చద్ది. అండ్ మూవీ కొంచెం స్లోగా అనిపిస్తుంది, ఎందుకంటే మనకు ప్రోగ్రెస్ అవ్వడానికి స్టోరీ అనేది కొంచెం టైం అనేది తీసుకుంటుంది. అందుకోసం మూవీ కొంచెం మనకు స్లోగా అనిపిస్తుంది. బట్ స్లోగా ఉన్నా కానీ మనకు వర్త్ వాచింగ్ మూవీ ఫ్రెండ్స్. ఇలాంటి మూవీస్లో మనకు స్లోగా ఉండడం చాలా సహజంగా ఉంటుంది. సో మీరు ఇది పట్టించుకోకుండా మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్, మీకైతే నచ్చుతుంది. 35 ఇది చిన్న కథ కాదు, నిజంగానే ఇది చిన్న కథ కాదు, చాలా పెద్ద కథ. సో ఖచ్చితంగా ఈ మూవీకి అయితే పోండి, మీకైతే నచ్చుతుంది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి డెబ్యూట్ డైరెక్టర్. ముందు అయితే మనకు రైటర్గా అయితే వర్క్ చేస్తున్నారు, బట్ ఫస్ట్ డెబ్యూట్ డైరెక్టర్ అయినా కానీ మూవీలో ఎక్సలెంట్ వర్క్ అయితే ఉంది. డైరెక్టర్ నేమ్ వచ్చేసి మనకు నందకిషోర్ అన్నమాట. రానా దగ్గుపాటి గారు, నిజంగా ఇలాంటి మూవీస్ తెస్తూనే ఉండండి. మాకు ఇలాంటి ఫ్యామిలీ మూవీస్ చాలా ఇష్టం. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7.6 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.